నమస్తే. చిరుధాన్యాలతో భరణి. మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. ఇప్పుడు రాగి జొన్న మిల్లెట్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. 40-50 ఏళ్ల క్రితము అప్పటికప్పుడు ఆడించుకున్న గోధుమ పిండి, శనగపిండి అట్లాంటి వాటితో వెన్నతో కలుపుకుని బిస్కెట్లు చేసుకుని వేడివేడిగా అప్పటికప్పుడు తినేవారు. కానీ క్రమేణా ఏమైందంటే మైదా పిండి మన వంటకాల్లోకి వచ్చింది. తర్వాత బేకింగ్ యొక్క సాంకేతికత కూడా మారింది. ఆధునికత కూడా అంతా వచ్చేసరికి ఇంకా మైదా బిస్కెట్లు అట్లాంటి వాటి షెల్ఫ్ లైఫ్ కూడా పెరగడం వల్ల బిస్కెట్ల యొక్క తీరు కూడా అంతా మారిందన్నమాట. మనం ఏం చేయొచ్చు అంటే చిరుధాన్యాలను కూడా కలుపుతూ ఆధునికత, అంతర్జాతీయ పద్ధతులను, ఓవెన్ బేకింగ్ వాటన్నిటితోనూ అటువంటి పద్ధతులన్నిటితోనూ అనుసంధానిస్తూ మిల్లెట్ బేకింగ్ అనేది చేయాలి. మిల్లెట్ బిస్కెట్స్ ను ఏ విధంగా చేద్దామో ఇప్పుడు చూద్దాము. దానికి తగ్గ సామాగ్రి ఏమేమి కావాలో అన్నది కూడా ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. 1/4 కప్పు జొన్న పిండి, 1/4 కప్ రాగి పిండి, 1/4 కప్ గోధుమ పిండి, తర్వాత 1/2 కప్ ఏమో షుగర్ పౌడర్, తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఏమో కార్న్ ఫ్లవర్, 200 నుంచి 300 గ్రాములు బిస్కెట్ క్రీమ్ లేకపోతే బిస్కెట్ ఆయిల్ లేకపోతే బిస్క్రీమ్. బిస్క్రీమ్ అనేది బిస్కెట్స్ చేయడానికి ఒక రకమైన హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇది మామూలుగా సాధారణంగా 14 కిలోల కార్టన్లో దొరుకుతుంది. కానీ లూజ్లో చేసుకుందామంటే కనుక కష్టం అవుతుంది. అంత మొత్తంలో ఒకేసారి కొనుక్కోవడం అనేది. మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర అక్కడ కూడా, రాణిగంజ్ దగ్గర అక్కడ మనకి లూజ్లో 1 కిలో 6 కిలో అట్లా అమ్ముతూ ఉంటారు. ఇది మీరు సులభంగా తెచ్చుకుని ఎంతో సౌలభ్యంగా ఎంత కావాలో అంత మాత్రమే తెచ్చుకుని బిస్కెట్లు తయారు చేసుకోవడానికి సువిధంగా ఉంటుంది. సువాసన కోసం మనం వెనిలా ఎసెన్స్ని కూడా కలపచ్చు ఈ బిస్కెట్స్లో. ముందస్తుగా పొడి మిశ్రమం అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మంచిగా కలిపేసి అప్పుడు తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అనగా ఇది వెనిలా ఎసెన్స్ని తర్వాత బిస్క్రీమ్ని కలుపుకుంటే మనకి బాగానే ఉంటుంది. ఏ విధంగా చేద్దామో రండి చూద్దాం. కార్న్ ఫ్లవర్ని కూడా కలుపుకోవాలి. నేను ముందస్తుగానే వెనిలా ఎసెన్స్ని కూడా ఇప్పుడే కలిపేస్తాను, ఎందుకంటే ఏకంగా ఒకేసారి కలుస్తుంది. అది సన్నగా ఒక 4-5 బొట్లు అట్లా వేసుకోవచ్చు అండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ రుచి మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. కాబట్టి 4-5 బొట్లు. ఇప్పుడు దీని అంతటిని కూడా కలుపుకోవాలి. మీరు మిశ్రమాన్ని స్పాచులాతో కలుపుకోవచ్చు, సిలికాన్ స్పాచులా, ఎటువంటి స్పాచులా, లేకపోతే గరిటతో కలుపుకోవచ్చు, స్టీల్ గరిట, లేకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఎంత కలుపుతూ ఉంటే అంత బాగా మిశ్రమం కలుస్తూ ఉంటుంది. ఇంకెక్కడ అక్కడ కూడా ఉండలాంటివి ఉండవు. షుగర్ పౌడర్ని కూడా ముందస్తుగానే జల్లెడ పట్టుకుంటే మీకు ఉండలుగా రాదు. పిండిలో కూడా పలుకుదనం ముందు అనిపిస్తే కూడా అది కూడా జల్లెడ పట్టేసుకుంటే బిస్కెట్లు అనేవి మెత్తగాను తర్వాత సాఫ్ట్గా రావడం అలా జరుగుతుంది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అనగా పొడి మిశ్రమం అంతా కూడా కలిసిపోయాక మంచిగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మంచిగా కలిపాక బిస్క్రీమ్ని ఆఖరిని కలుపుకోవాలి. 200 గ్రాముల నుంచి ముందు మొదలెట్టండి, లేకపోతే 150 గ్రాముల నుంచి మొదలెట్టినా పర్వాలేదు. తర్వాత మెల్లిమెల్లిగా కలుపుకోవచ్చు ఇంకొంచెం. ఇప్పుడు దీన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం తీసుకుని పిండిని అంతట్లో కూడా కలుపుకోవాలి. దీన్ని క్రీమింగ్ అని అంటారు ఈ ప్రాసెస్ని. బయట దొరికే బిస్కెట్లు వీటికి భిన్నత్వం ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ మోతాదులో సుమారుగా 50% చిరుధాన్యాలు వాడాము, జొన్న పిండి, రాగి పిండి. తర్వాతనేమో బయట మైదా ఉంటుంది బిస్కెట్లో. మనకి ఇక్కడ మైదా వండి అట్లా ఏమీ లేదు, మైదా లేని బిస్కెట్లు అన్నమాట ఇవి. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేకపోతే చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా బాగుంటుంది బిస్కెట్ తినడానికి, మంచి టేస్ట్ ఉండి అలా ఉంటాయి. బిస్క్రీమ్ ఒకవేళ తక్కువైనట్టయితే ఇంకొంచెం కలుపుకుని నేను ఇట్లా రోటీ ఆటా బేలం లాగా చేశాను. సేమ్ రోటీ పిండి లాగానే ఇది కూడా చేయాలి. ఇలా వస్తుంది. మంచిగా కలుపుకుని దాంతో చేస్తే బాగా వస్తుంది. తర్వాత ఒక పళ్ళని కింద వైపు మంచిగా కడిగి ఆరబెట్టేసి దాని బోర్లా తిప్పిపెట్టి కాస్తంత గోధుమ పిండి కింద ఇట్లా దీని మీద జల్లాలి. జల్లినాక ఇది తీసుకొచ్చి పెట్టాలి. ఈ బేలని దీన్ని ఒకసారి తీసుకొచ్చి దీన్ని ఒక జిల్లాలో రాసి తిప్పి దీన్ని అంతా కూడా చేతితోనే 4 బాగా పలుచగా రొట్టెలాగా చేయాలి. దీన్ని కొంచెం అంత వస్తాక తర్వాత వేలి ముద్రలు అవన్నీ తొలగించడానికి ఒక మంచి గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ కింది భాగంతో కూడా ఇలా పెట్టి ఒకసారి నొక్కితే పైన నున్నగా వస్తుంది. రోటీ బేలన్ అంటే రోటీ వస్తే కర్రలు కూడా ఉంటే దాంతో కూడా మీరు రోలర్లతో కూడా ఇట్లా చేసేయచ్చు. పైన అంతా కూడా కొంచెం గోధుమ పిండి అది రాస్తే కనుక మంచిగా జారిపోయి సాగుతుంది. 5 mm థిక్నెస్ అలా వచ్చేట్టుగా చూసుకోవాలి. ఒక్కొక్క బిస్కెట్ సుమారుగా 15 నుంచి 17 గ్రాముల దాకా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక చాకు తీసుకోండి. బిస్కెట్ కట్టలు ఉండే అచ్చుల్లాగా ఉంటే వాటితో కూడా వాడుకోవచ్చు. అలాంటప్పుడు అసలు ఇంతలాగా రొట్టెలాగా కూడా చేయాల్సిన అవసరం లేదు. పిండిని తీసుకుని ఆ అచ్చులో వేసుకుని ఇలా నొక్కేస్తే బయటకు వస్తుంది.
కానీ అదైనా ఇదైనా కూడా సుమారుగా ఒకే రకమైన శ్రమ. ఇది ఇలాగ అంచులంచులు ఏమైనా ఉంటే ముందు అంచుల్ని తీసేయండి. స్ట్రైట్గా ఒక రెక్టాంగిల్ స్క్వేర్లో చేసుకోండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి లోపల వేసేయండి. 4 వైపులా కూడా ఇలా స్ట్రైట్గా వచ్చేట్టుగా చూడండి. ఈ విధంగా వచ్చిందని మళ్ళీ వెనక్కి వేసేయండి. ఈ పెద్దగా ఉన్న భాగంలో కూడా 1-2 బిస్కెట్లు వస్తాయని అందుకు ఉంచేసాను దాన్ని అలాగే. ఒక రకమైన మంచి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ అలా ఉంటే సరిపోతుంది విడ్త్. ఒక్కొక్క బిస్కెట్ని విడివిడిగా తీయండి. ఇలా వచ్చిన దాన్ని ఇక్కడ నా దగ్గర సిల్వర్ ప్లేట్లు ఉన్నాయి, అంటే ఓవెన్ పిజ్జా బేకింగ్ ప్లేట్లు. వాటితో కూడా తీసి ఈ బిస్కెట్లు తీసి పిజ్జా బేకింగ్ దానిలో పెట్టేస్తాను. ఎక్కడైనా పిండి వదిలిపోతే కనుక మళ్ళీ ఇలా రాసేసేయచ్చు. సో ఇలా బిస్కెట్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకుని అల్యూమినియం ప్లేట్లు లేదా సిల్వర్ ప్లేట్లో పెట్టుకోవాలి. వీటి పిజ్జా ప్లేట్లు కూడా అంటారు. వాటిలో పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఓవెన్లో పెట్టుకుని ఎక్కడైనా ఏ బిస్కెట్ పైన ఏదైనా పిండి కొంచెం పలచనైనట్టుగా అనిపిస్తే కనుక కొంచెం పిండి దాని మీద పెట్టి రాయొచ్చు, లేకపోతే కొంచెం ఒత్తి దగ్గర చేసి బిస్కెట్ కొంచెం లాంగ్గా చేయొచ్చు. 5 mm కంటే ఎక్కువ ఉండకూడదు బిస్కెట్. ఒక్కొక్క బిస్కెట్ 17 నుంచి 15 గ్రాముల వరకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఓవెన్ దగ్గరికి తీసుకెళ్దాం. ఇప్పుడు మనం బిస్కెట్స్ని ఓవెన్లో పెట్టడం అనేది మొదలు పెడదాము. ముందు 140 degrees సెల్సియస్కి అట్లా ప్రీ హీట్ చేసుకోవాలి. పైన కింద కూడా 140 degrees సెల్సియస్కి ప్రీ హీట్ చేసుకుని ఒక 10 నిమిషాలు పావుగంటలో పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత బిస్కెట్స్ని లోపల పెట్టాలి. నేను ఏం చేశానంటే నా పిజ్జా ప్లేట్స్ ఇది కూడా కొంచెం పలుచగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్లేట్ కింద మళ్ళీ ఇంకొక ప్లేట్ కూడా పెట్టాను, ఇలా 2 ప్లేట్లు. అప్పుడు ఏమవుతుందంటే దసరగా ఉన్నటువంటి బిస్కెట్స్ కూడా బాగా మంచిగా బేక్ అవుతాయి. ఈ పాత్రలన్నీ కూడా మందంగా ఉంటే బేకింగ్ అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మిల్లెట్ బిస్కెట్స్ని ఓవెన్లో పెడదాము. పైన సుమారుగా 160 degrees సెల్సియస్ అట్లా పెట్టాలి. కిందనేమో 180, 190 అట్లా పెట్టచ్చు. ఒక్కొక్కసారి 200 కూడా పెట్టచ్చు, మీ ఓవెన్ ప్రకారం అట్లాగా. సుమారుగా 8 నిమిషాలు అట్లా ఉంచాలి. 8 నిమిషాల నుంచి 9 నిమిషాలు, ఒక్కోసారి 7 నిమిషాల నుంచి 9 నిమిషాల వరకు అట్లా ఉంచాలి. దీన్ని పెట్టి తర్వాత బేక్ అయ్యాక చూద్దాం. నాది ప్లేట్ సన్నగా లేతగా ఉన్నాయి కాబట్టి నేను 2 ప్లేట్లు పెట్టాను, దాని కింద ఒకటి దలసరిగా అవుతుందని. పట్టకార వాడడం కూడా రావాలి, ఎస్పెషల్గా బేకింగ్ పట్టకార. ఒక 8 నిమిషాల తర్వాత ఎలా బేక్ అయ్యాయంటే మళ్ళీ వచ్చి చూద్దాం. ఇప్పుడు 8 నిమిషాలు దాటింది, 9 నిమిషాలు అయింది సుమారుగా. చూద్దాం. ఇలా తీసుకుని ఇలా కూడా తీయచ్చు. చూడడానికి బాగానే బేక్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఓవెన్ ఆఫ్ చేయాలంటే వీటన్నిటిని కూడా 0 టెంపరేచర్ దగ్గర తీసుకొచ్చేసి ఇక్కడ స్విచ్ మెల్లిగా ఆఫ్ చేసేయచ్చు. అంత లోయెస్ట్ టెంపరేచర్ తీసుకెళ్ళి పెట్టేసి ఆఫ్ చేయాలి. చూసారు కదా, మిల్లెట్స్ అనగా చిరుధాన్యాలు, రాగి జొన్న బిస్కెట్లు ఎలా చేయాలో చూసాం కదా. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిని మీ ఇంట్లో చేసుకుని మీ వాళ్ళందరికీ తినిపించండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే కనుక దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.